నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపడానికి వైద్యులు సహకరించాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. గత ప్రభుత్వ హయాంలో పూడికి తీగిపోవడమే ముంపుకు కారణం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? మాజీ హోంమంత్రి తానేటి వనిత సూటి ప్రశ్న. తాడేపూడి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి వైద్యులు సహకరించాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఆదివారం రాత్రి స్థానిక ఐఎంఏ హాలులో వైద్యులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. పార్టీలో 5 ఏళ్ల పాటు తాను జనంలో ఉండి సేవ చేశానని, ప్రజలు తనను గెలిపించి మరింత బాధ్యత పెంచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏలూరు కాలువగట్టు పరిరక్షణలో భాగంగా తాడేపూడి ఖ్యాతిని ఇనుమడింపజేసిన కోడే వెంకట్రావు, రేలంగి వెంకటరామయ్య, డాక్టర్ పిఎల్వి ప్రసాదుల వంటి మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. నన్ను గెలిపించి నాకు ఎక్కువ మెజారిటీ రావడానికి కానీ, నేను గెలవడానికి కానీ ముఖ్య కారణమైనటువంటి మీరు. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది ఒక డాక్టర్ చెప్తే విన్నట్టుగా మరి దేవుడు చెప్పడు. కాబట్టి వైద్యం నారాయణ హరి అనేది నేను చెప్పింది కాదు, పూర్వం నుంచి ఉన్నది. కాబట్టి అంత విలువ ఉన్నటువంటి మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ పట్టణాన్నే కాదు తాడేపూడి కాన్స్టిట్యున్సీని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి మీ అందరి సహకారాన్ని అందిస్తాను తప్ప నా కోసం నేనేది మిమ్మల్ని అడగదలుచుకోలేదు, అడగను కూడా. నా దగ్గరికి ఎవరైనా లేనోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సహాయం చేయమని అడుగుతామేమో. అలాగే నేను చాలా మందికి ఆపరేషన్లు చేయించాను. దానికి చిన్ని కుమార్ మా డాక్టర్ దేవుడు మరి ప్రసాద్ గారు చనిపోవడం, అదేవిధంగా శ్రీహరి గారు కూడా మన మధ్యలో లేకపోవడం, ఇదంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ వాళ్ళందరూ లేని మీటింగ్లో మాట్లాడడం కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడైనా ప్రసాద్ గారు కూడా ఒకటే పాపం, ఆయన వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ అట్మాస్ఫియర్ లేదండి, ఇక్కడ అంతా కూడా వెనకాల పార్క్ని ఒక టాయిలెట్గా మార్చేశారు, కొంచెం దీనికి ఏమైనా సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని పార్క్ చేసుకోమని చెప్పి ఆ రోజున్న కౌన్సిల్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి మనం ఇవ్వడం తీర్మానం చేసి ఇవ్వడానికి లేదు, దాన్ని పార్క్ ఇండోర్ స్టేడియంగా డెవలప్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఆయన నమ్మి డాక్టర్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఇండోర్ స్టేడియం కూడా పెట్టడం జరిగింది. తాడేపూడిలో మరి అంత పెద్ద సాహసమైనటువంటి వాళ్ళ దాతృత్వాన్ని మెచ్చుకోవాలి ఇచ్చిన వాళ్ళందరూ కూడా. అదేవిధంగా తాడేపూడిలో స్కేటింగ్ పార్క్ ఉండాలనుకున్నాం, స్విమ్మింగ్ పూల్ ఉండాలనుకున్నాం, ఇండోర్ స్టేడియం ఉండాలనుకున్నాం. కళ్ళకన్నాను ఆ రకంగా అన్ని రకాలుగా తాడేపూడి పురపాలక సంఘాల్లో ఆత్మసాక్షిగా నా సొంత డబ్బుతో కూడా దాదాపు 1.5 డెవలప్ చేశాను ఈ తాడేపూడి పట్టణాన్ని. ఇవాళ చిరంజీవి గారి పార్క్కి మా నాన్నగారి పేరు మీద దాదాపుగా 15 లక్షలు ఇచ్చాం. ఎల్ఈడి లైట్లు దాదాపు 2 కోట్లతో సొంత డబ్బులతో ఇచ్చాం. నేను ఒక్కడిని ఇవ్వలేదు, మీలాంటి వాళ్ళు ఎవరన్నా సహాయం చేసి, మా డాక్టర్ గారు చెప్పారు కదా ఇప్పుడు ఎవరు శ్రీనివాస్ గారు బ్రిడ్జి దగ్గర హోటల్ కట్టుకుంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చెప్పాను, ఎవరు ఆయన డబ్బులు అడగట్లేదు, మీరు ఆ వార్డులో లైట్లు వేయించండి, ఎల్ఈడి లైట్లు అంటే ఆయన 13వ వార్డు లైట్లు ఆయనతో ఇచ్చారు, అది నేను తీసుకున్న లంచం. అంతే తప్ప ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించి నేను పని చేయలేదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు కూడా. అలా తీసుకుంటే ఊరు తీసుకుంటానని చెప్పిన ఎలక్షన్ ముందు అదే పరిస్థితి ఉంటుంది తప్ప
ఎవరిని ఏం అడిగినా ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అడుగుతాం, అంతే తప్ప నా ఇంట్లోకి రూపాయి పట్టరమ్మో నేను ఎప్పుడు అడగను. నేను బతుకున్నంతకాలం కూడా ఎవరిని అడగను. ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాను ఇదే విషయం. మన జీవితంలో పట్టుకెళ్ళి ఇదే ఉండదు, మంచి చెడు రెండే పట్టుకెళ్తాం. కాబట్టి ఆ మంచిని పట్టుకెళ్ళే ఆశతోనే నేను రాజకీయం చేస్తున్నాను తప్ప నా కుటుంబం ఎలా బతకాలో వాళ్ళకు నిర్ణయం భగవంతుడు చేశాడు. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళ బతుకాలు బతుకుతారు. ఈ శాశ్వత జీవితాన్ని సర్వీస్ చేయడానికి ఎంచుకున్నాను. మున్సిపాలిటీ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన లీడరేట్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ అపోజిషన్ లీడర్గా ఆయన లీడ్ చేసి చాలా ఆయన పని నిర్వర్తించారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కాకుండా ఈ మేడం జరుగుతున్నా తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా ఈ విల్ మేక్ ఇట్ రిమార్క్. నార్మల్గా ఉంటే ఎమ్మెల్యే అవుతూ కష్టం, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా అసలు నిజంగా అయితే వాడుకోవడం. అంటే ఆయన నా ఉద్దేశంలో సీనియర్కి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అండ్ మన బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యే మనం అలా పిలుపుకుంటే మన ఊరు మన మెయిన్ ఏంటంటే మన ఊరు డెవలప్ అవ్వాలి. మన దానికి మీరు ఇవాళ నేను చెప్తున్నాం, మీ నా ఐఎన్ఏ తరఫున మీకు ఒక్క మాట చెప్తే అంటే యాక్చువల్గా డాక్టర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనాలి. ఎందుకంటే ఈయన మనం రోగులకి వైద్యం చేస్తూ ఉంటాం, డాక్టర్స్ కూడా వైద్యం చేసినంత స్థాయి ఆయనలో ఉంది. ఎందుకంటే వీస్ టు గో ఎర్లియర్ 20 years బ్యాక్ మేము ఎప్పుడైతే తాడేపల్లిగూడెంలో ప్రాక్టీస్ వెరీ ఎర్లీ స్టేజ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆ స్ట్రెస్ చాలా ఉండేది. సురేంద్ర గారు కానీ, నేను కానీ, భాస్కర్ గారిని, శ్రీహరి గారు కానీ, ఇంకా చాలామంది డాక్టర్స్కి ఆయన ఈవినింగ్ మేము కలిసేవాళ్ళం. చక్కగా మంచి మంచి చిట్కాలు చెప్పడం. అంటే మనస్తత్వం ఎలాగంటే మేము ఫీల్ అయిపోతుండేవాళ్ళం, మమ్మల్ని పేషెంట్లు ఇలా అన్నారు, లేకపోతే మేము నైట్ ఇబ్బంది అయిపోతుంది కొంతమందితోటి. అంటే ఆయన మంచి మంచి చిట్కాలు చెప్పడం రియల్గా ఎలా ఉంటుందంటే మాకు ఒక సైకాట్రిస్ట్ లాగా అనమాట. అందుకని మేము ఎప్పుడు బావగారు మీరు సైకాట్రిస్ట్ మాకు అంటూ ఉంటాం. అలాగే డాక్టర్ రత్నాలయ కుమారి చారిటబుల్ ట్రస్ట్ ఆయన గౌరవ చైర్మన్ మా ట్రస్ట్ కూడా. అలాగే ట్రైగోన్ సంస్థ కూడా ఆయనే గౌరవ చైర్మన్. కోవిడ్ ముందు వరకు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన రావడం మాకు ఎంతో ఆనందదాయకం. భారీ వర్షాలకు వరదలకు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పెంటపాడు మండలంలో దర్శపాడు, రావిపాడు, బీకొండేపాడు, మేనవల్లూరు, యానాలపల్లి, రామచంద్రపురం, పరిమెల్ల గ్రామాలలో పర్యటించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, గుండుమోగుల సాంబయ్య, రెడ్డి సూర్యబాబు, కొలకులూరు ధర్మరాజు, చెన్నా జనార్దన్ రావు, ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు, మిరియాల శేషు, గోకా వెంకటేశ్వరరావు, బొద్దాని శ్రీనివాస్, బోనం వీరయ్య, పెన్నాడ సూర్యబాబు, కైగాల గణపతి, దేవరశెట్టి సత్యనారాయణ, పాలా గణపతి, మర్రి కృష్ణమూర్తి, సిహెచ్ లింగమూర్తి తదితరులు ఉన్నారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణమే రక్షణ పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. పెట్టుబడి సహాయం కింద ఇప్పటికే చెల్లించవలసినప్పటికీ అందకపోవడాన్ని కొట్టు తప్పుపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా జలయజ్ఞంలో భాగంగా ఎర్రకాలువకు ఆధునీకరణ పనులు చేశారని పేర్కొన్నారు. వరద ఉధృతిలో దృష్టిలో పెట్టుకుని కాలువ గర్భాన్ని పెంచడంతో పాటు గట్లు పటిష్టపరిచే శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విత్తనాలను అందించాలని కోరారు. 10-12 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఈ ఎర్రకాలువ, అలాగే ఈ వైట్ డ్రైన్ ఏదైతే ఎనబదురు డ్రైను, ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇది మాత్రం ఎర్రకాలువ వచ్చినప్పుడు ఈ మునిగిపోతూ ఉండే. కానీ ఈ ప్రాంతంలో మనకి అప్లాండ్లో ఉన్న కొన్ని గ్రామాలతో పాటు పెంటపాడు మండలంలో ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మొత్తం పంట పూర్తిగా ఊడ్చి 20 రోజులు, నెల రోజులు అయింది. కొంతమంది అయితే ఒక కోట మందు కూడా వేశారు. వాళ్ళందరూ కూడా బాగా దెబ్బతిన్నారు రైతులు. ఒక్కొక్కళ్ళు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడులు పెట్టిన సందర్భాలు.
మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రైతులకి ఉపశమనం కలిగించేలాగా, రైతులకి ఊరట కలిగించేలాగా ప్రభుత్వం వచ్చి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేయడం, అలాగే మళ్ళీ నారుమడి పోసుకోవడానికి ఉచితంగా మరి మంచి విత్తనాలు ఇవి ఇచ్చి వాళ్ళకి ఆదుకోవడం అన్నది జరగాలి. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి ప్రయత్నం ఎక్కడ జరిగినట్టు కనపడటం లేదు. ఇప్పుడు ఏదైనా గతంలో కూడా ఇటువంటి ఉపద్రవాలు విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేవాళ్ళం, వచ్చి ఇక్కడ ఉన్న విఆర్ వాళ్ళని, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ని, ఏఓని, ఏడీని అందరిని పిలిచి దీనికి సంబంధించి ఎన్ని ఎకరాలు మూలిగిపోయింది, ఎంతమంది రైతులు దెబ్బతిన్నారు ఏంటన్నది ఎన్యూమినేషన్ చేయించి వాళ్ళందరికీ ఎంత విత్తనం అవసరం వస్తుందో మళ్ళీ నార్మల్ పోసుకోవడానికి విత్తనాలు ఫ్రీగా ఇప్పించేవాళ్ళం, మళ్ళీ వాళ్ళకి ఉపశమనం కల్పించేవాళ్ళం, అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుని నిలబెట్టేవాళ్ళం. రైతు భరోసా 20,000 ఇస్తానన్నారు, మే నెలలో ఇవ్వాల్సింది. అప్పుడు ఏదో కోడ్ ఉంది, ఎలక్షన్ ఉంది, అయిపోయిన వెంటనే రైతు భరోసా అందజేయాలి, రైతులకి పెట్టుబడి సాయం అందజేయాలి. ఇవాళ రైతులు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేస్తామని వీళ్ళు ఎన్యూమరేషన్ చేయించి వాళ్ళని ఆదుకోవడానికి చేయాలి, ఉచితంగా విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలాగే దాళవా సాగులో ధాన్యం డబ్బులు ఇప్పటి వరకు కూడా కొంతమందికి వచ్చినాయి కానీ మిగతా డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. భీమడలో దిగుపాటి దెబ్బ కాలనీకి వెళ్లే రోడ్డును సరిచేయాలని ఆ ప్రాంత వాసులు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజును కోరారు. సోమవారం ఉంటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు భీమడలోని ముంపు ప్రాంతానికి వచ్చి వెళ్లిన సందర్భంగా ఆయనను దిగుడుపాటు దెబ్బ మహిళలు కలిశారు. కాలువగట్టు వెంబడి ఉన్న కిలోమీటర్ రోడ్డు బురదమయం కావడంతో జారి పడిపోతున్నామని తెలిపారు. అందుకు ఎమ్మెల్యే స్పందించు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లింగంపాడు ఆయకట్టు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వట్టి పవన్ కుమార్, మండల జనసేన అధ్యక్షులు ప్రతిమాదన్, కర్ణం పెద్దిరాజు, గన్ని గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో కాలువ పూడికి తీగిపోవడం వల్లే ఇప్పుడు ముంపుకు కారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆరోపించారు. భారీ వర్షాలతో పెంటపాడు మండలంలోని కస్పా, పెంటపాడు, యానాలపల్లి, పరిమెల్ల, పడమరవిపురి గ్రామాల్లో ముంపుకు గురైన పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. ప్రతి వేసవిలో కాలువ పూడిక పనులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఆయన వెంట నాయకులు పొల్లాబాబి, గంధం సతీష్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పసల అచ్యుతం, పసలకొండ, ముప్పిడి రమేష్ తదితరులు ఉన్నారు. మూడు దాంట్లో విడివిడికి ఏ విలేజ్ ఎన్ని ఎకరాలు అనేది విడిగా రిపోర్ట్ మొత్తం ఇంకా అసలు ఆయన ఏడి అన్నప్పుడు పేషెంట్ గారు డ్రైన్ అన్నది అసలు ముట్టుకోలేదు. సత్య గత 5 రోజులుగా కురిసిన వర్షాలకి మరి కస్బా, పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ళ, అలాగే వెప్పర్రు గ్రామాలు, అలాగే బోడపాడు నుంచి వచ్చే డ్రైన్ పూర్తిగా అసలు అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఆవుతీగపాడు కూడా పూర్తిగా ఈ పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. మరి ఇది మునిగిపోవడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా డ్రైన్లు తీయకపోవడం, తూడు తొలగించకపోవడం, ఈ రకంగా పరిపాలన చేస్తే ఈవేళ మరి శిక్ష రైతులు అనుభవించే పరిస్థితి కనపడతా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అది మరి కాలం కలిసిరాక కొన్ని వస్తాయి తప్పితే ఇది మాత్రం స్వయంకృతాపరాధంగా మరి ప్రభుత్వం చేసిన తప్పిదంగా కనపడతా ఉంది. రైతులు చాలామంది ఉన్నారు, విజ్ఞులు రైతులు అందరూ చెప్తా ఉన్నారు మొత్తం డ్రైన్లన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో తీసిన పాపాలు పోలేదని.
ప్రతి యాసంగాలం ఖచ్చితంగా ఈ డ్రైన్లు తీస్తేనే మరి రైతులకి పుష్కలంగా నీరు అందే పరిస్థితి. శివారు ప్రాంతాలకి నీరు అందకపోవడానికే ముఖ్య కారణం ఏంటి? మరి డ్రైన్లు తీయకపోవడమే, తూడు తొలగించకపోవడమే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతులకి న్యాయం జరిగేలాగా, రైతు పరిపాలన వచ్చే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళకి ఇక్కడ జరిగిన నష్టాన్ని మన శాసనసభ్యుల ద్వారా మనం వినిపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం నుంచి మరి విత్తనాలు కాండించి మరి ఏదైనా న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ శాసనసభ్యుడు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము అందరం రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ కార్యక్రమాలు ఇలా, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పల్లెల్లో ఇలా ఈ రకంగా ఉందని చెప్పి ఆయనకి తెలియజేసి వేసవి కాలంలోనే మొత్తం ట్రైన్లన్నీ కూడా సిల్ట్ తీసే విధంగా, అలాగే తూడు మొత్తం తొలగించే విధంగా చేసి మరి రైతులకి శివారు ప్రాంతానికి కూడా నీరు వెళ్ళేలాగా మీకు ఇబ్బందులు రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ పెంటపాడు మండలం ముంపు గ్రామాలని సందర్శించడం జరిగింది. బరేపెంటపాడు, పరిమిళ్ళ, యానాలపల్లి అలాగే ఎప్పటి గ్రామాలు సందర్శించడం జరిగింది. రైతులు ఇక్కడ చాలా అద్భుతంగా నష్టపోయారు. రైతులను ఆదుకునే విధంగా మా తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడతామని నివేదిక అంతా తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి రైతుని ఆదుకుంటుందని ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, శాసనం చేసే ప్రభుత్వం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులు చాలా తేడాగా వస్తారు. కనుక ప్రతి రైతుని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. గత 5 రోజుల నుంచి వానలు ముంచెత్తి ఆకుమళ్ళు అయితేనేమి, ఊడ్చిన మూలలు అయితేనేమి మొత్తం మునిగిపోయి రైతాంగం తీవ్ర నష్టంలో ఈ రోజున ఉన్నాడు. మరి దాంట్లో భాగంగానే మొన్న మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చిన రోజుని మురుక్కాలంలో తూడు పట్టేసింది, తనాల దగ్గర తూడు పట్టేసింది తీయాలని చాలామంది రైతులు గుళ్ళోకి వచ్చి ఎమ్మెల్యే గారిని అడగడం, బాబ్జీ గారిని అడిగితే ఆ రోజుని సతీష్ నువ్వు చూడ అని ఎమ్మెల్యే గారు ఆదేశించడం. మరి అది ఆ తనాల కాడ 200 అప్పటికప్పుడు పురమాయించి సతీష్ గారు మరి ఆ రోజునే మురుక్కోడు దగ్గర, కొత్తం దగ్గర తుక్కు తీయించడం, అలాగే తనాల దగ్గర తీయడం, అలాగే కొమ్మర దగ్గర తీయడం జరిగింది. మరి ఆ రోజు ఆ మొలకంతా లాగడం జరిగింది. మరి తర్వాత మళ్ళీ గత 5 రోజుల నుంచి కూడా పూర్తిగా వర్షాలు ఎక్కువగా అయిపోయి మరి ఇవన్నీ మునిగిపోయి, మరి ముఖ్యంగా మన బోడపాడు డ్రైన్ అనేది బోడపాడు దగ్గర నుంచి మరి పరిమళ తన్యాల వరకు ఈ కాలం పూర్తిగా మొత్తం నిర్వీర్యం అయిపోయి కూడిపోయింది. కనుక మరి అది తొందరలో ఇప్పుడు ఈ పారు కాకపోయినా వచ్చే పారులో మరి దాన్ని తవ్వే విధంగా చూడాలని కోరుకుంటూ ప్రకృతి విలయతాండం చేసింది. దీనికి కారణం గత పాలక ప్రభుత్వాలు గుర్రపుడెక్క తోడికి ఏ విధమైన ఎస్టిమేషన్ చేయకుండా మరి రైతుల్ని సర్వనాశనం చేసేసారు. మరి మేము ఎలక్షన్ సమయం నుంచి కూడా మా శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, మా ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబ్జీ గారికి ఎప్పటికప్పుడు రామానాయుడు గారు మంచిగా పేరు కాబట్టి మేము వెంటనే వీరికి అత్తమాను మేము గొడవ చేస్తూనే ఉన్నాం. వీరు అదే పని మీద ఉన్నారు. అదే పని మీద ఉన్నా సరే నియమ నిబంధనల ప్రకారం సడన్గా ఈ వర్షాలు వచ్చేస్తాం. ఎక్కడికక్కడ గుర్రపుడెక్క తూడు విపరీతంగా పట్టేసి దారుణమైన పరిస్థితుల్లో మూర్చించేలు కానీ, నారుమళ్ళు కానీ, పడమరెప్పరు ఎప్పుడు కూడా కంటిపడి మండలం ప్రాంతం అంతా పోయింది. గత పాలకులు జట్లపాలెం దగ్గర క్యాచ్మెంట్ ఏరియా కాంది పైప్ పెట్టేసి అదనపోయి నీరు వచ్చేసి అన్ని విధాలా కూడా మరి మేము నాశనం అయిపోతున్నాం. మరి తప్పకుండా కూడా బాబ్జీ గారిని దీని గారిని మేము కోరేది ఏంటంటే ఆ జట్లపాలెం దగ్గర పైపు అది లోకల్ పిల్లల దగ్గర కల్పించాలని, ఈ స్లిప్స్ అన్నీ కూడా ఎస్టిమేషన్ రిమూవ్ చేయించాలని. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని మాజీ హోంమంత్రి తానేటి వనిత సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం తానేటి వనిత నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎంతసేపు కూడా మా నాయకుడి మీద
లేనిపోని ఆరోపణలు చేస్తూ గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద, యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి హత్యలు జరుగుతున్నాయి, విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు. మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకు చేయట్లేదు? అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఈ రోజున ఆ దాడుల్ని? ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది? అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి. ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద, ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. గతంలో మేము కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము. ఇప్పుడు కూడా మరి ఇలాంటి దాడులు అయితే మా ప్రభుత్వంలో జరగలేదు. ఇలాంటి రాజకీయ హత్యలు ఎప్పుడు జరగలేదు. ఇంత కక్షపూరితమైన ధోరణి ఎప్పుడు కూడా మేము చూపించలేదు. రాజకీయ గొడవలే, రాజకీయ హత్యలే, అంతేగాని ఎవరికి కూడా వ్యక్తిగత గొడవలు ఉండవు. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత, ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. హోంమంత్రిగా మరి అనిత గారు, వంగలపూడి అనిత గారికి కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును.
విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08822256999 మరియు సెల్ 8019316399. ఎర్రకాలువ ముంపునకు గురైన జలదిగ్బంధంలో చిక్కుకున్న కుటుంబాలకు యూపీఎఫ్ అధ్యక్షులు మల్లిపూడి జయబాబు వారి కమిటీ వారు సేవా కార్యక్రమం చేశారు. రూరల్ మండలం నందమూరి గ్రామాన్ని సోమవారం దర్శించారు. బాధితుల కోసం ప్రార్థన చేశారు. యూపీఎఫ్ అధ్యక్షులు ఎం జయబాబు అధ్యక్షతన జనరల్ సెక్రటరీ అబ్రహాం, రాజ్ కుమార్, రాజుబాబు, జోసఫ్, ప్రభు, ప్రతాప్, సువర్ణరాజు, ఏఐసిసి రాష్ట్ర ప్రెసిడెంట్ డేవిడ్ లివింగ్స్టన్, యోహాన్, హోనక్, ఎల్ఎల్ఎం హెల్పింగ్ టీం వారు నందమూరి గ్రామం వెళ్లారు. దేవునికి సేవ చేస్తున్న తిమోతిని కలిశారు. బాధిత కుటుంబాలకు ఎల్ఎల్ఎం ప్రోత్సాహంతో నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, నూనె ప్యాకెట్లను ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ చేతుల మీదుగా అందించారు. నందమూరి గ్రామ సర్పంచ్, సెక్రటరీ కూడా పాల్గొన్నారు. ఈ కలియుగంలో అంటే ఈ కాలంలో మనకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా అంటే భగవంతుడు తప్ప మనకి ఎవరు డైరెక్ట్గా హెల్ప్ చేయరు. కానీ ఆ భగవంతుడు కూడా ఎట్లా వస్తాడంటే మనిషి రూపంలోనే రావాలి. మనిషి రూపంలో వస్తేనే మనకి ఆ న్యాయం జరుగుతుంది. సో ఆ మనిషి రూపంలో ఉండి దీన్ని ఇదంతా ఈ కార్యక్రమాన్ని సహకరించి జరిపించడానికి ఎవరైతే దీని వెనకాల ఉండి నిన్న రాత్రి నుంచి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ రూపంలో ఉన్న భగవంతులందరికీ కూడా మనం ఖచ్చితంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఇవాళ ఏదైతే గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా ఈ వరద ముంపుకి గురవుతున్న మన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూస్తాం. నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూస్తాం జరిగింది. ఇంట్లో కూడా వాటర్ వచ్చేసి ఉంటున్నాయి. ఈ హైట్కి కూడా వాటర్ వచ్చి ఉన్న ఇంట్లో వాళ్ళు ఉండలేకపోతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతాల దగ్గర ఉంచమని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు అధికారులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రజలు కూడా ఆ ఊరి నాయకులు కూడా అందరూ కలిసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఈ భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. నిజంగా భగవంతుడిని మనిషి రూపంలో చూడటం అంటే అదే అని మనం అనుకోవాలని ఇందాక చెప్పాను. మరొకసారి అది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి తగిన పరిష్కారాలు అంటే ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దానికి తగ్గట్టు నెక్స్ట్ మనకి రైనీ సీజన్ వచ్చేటప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం మన వంతు ప్రభుత్వం నుంచి ఏం చేయించగలిగితే అదంతా కూడా చేయించడానికి మీ నాయకులు అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం, చూస్తున్నాం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని మనం మాట్లాడుకోవడం కంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని మీద మాత్రం మేము దృష్టి పెట్టాం. ఖచ్చితంగా చేసి తీరుతామని మాత్రం మేము మీకు మా మాటగా చెప్తా ఉన్నాం. నందమూరు గ్రామం మరి ఏదైతే వర్షాకాలం వచ్చినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు మరి వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు సమానంగా ఉండటం, కొంచెం రైనీ సీజన్ ఎక్కువైన తర్వాత మరి పెద్ద ఎత్తున ఇక్కడ పంట పొలాలతో పాటు అలాగే ఈ ఊరిలో కూడా మరి నీరు ప్రవేశించి నివాసానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే బియ్యం కానీ కూరగాయలు కానీ ఎల్ఎల్ఎం మరియు యూపీఎఫ్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ నందమూరు గ్రామంలో మరి ఇక్కడ ఇస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాయకులు ఇదివరకు రోజుల్లో చూసాం మనకు ఫ్లడ్ వచ్చి మునిగిపోయిన తర్వాత కూడా రాలేని పరిస్థితులు ఉండేది. ఏదైతే గడిచిన 14-19 వచ్చినప్పుడు ఆ రోజున్న
తెలుగుదేశం నాయకుల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి అలాగే పనిచేయడం జరిగేది. అలాగే ఏదైతే మరి ఫ్లడ్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు వర్షంలో కూడా మరి మానకుండా ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి మన ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం, దీనికి ఏదైతే శాశ్వత మార్గం ఉందో, పరిష్కారం ఉందో పరిష్కారం చేసే దిశగా మరి ఆయన పూర్తి స్థాయిలో శక్తులు లేకుండా పనిచేస్తానని చెప్పి మనందరికీ కూడా చెప్పడం జరిగింది. నందమూరు గ్రామంలో మరి ఏదైతే ఈ అకాల వర్షాల కారణంగా చాలా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. దీంట్లో తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నీ కూడా పర్యవేక్షించడం, ఎక్కడికక్కడ మరి అక్కడ అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ ఎండిఓలతోటి అంతా మాట్లాడి ఎవరికైతే అవసరమైతే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా చర్యలు తీసుకున్నారు. కానీ అది దాంట్లో భాగంగా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మరి ఎల్ఎల్ఎం చర్చ్ ఫౌండర్ మరి జయబాబు గారు మరి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఎవరైతే పేదవారు ఉన్నారో మరి ఇవాళ పనులు కూడా వెళ్తాక లేకుండా వర్షాలలో మునిగిపోయి మరి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మంచి ఆలోచనతో మరి వాళ్ళు ఇవ్వడం అనేది మరి మీరు అందరూ కూడా మరి బాధల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇస్తున్నారు. నందమూరు గ్రామంలో అకాల వర్షాలకు ఎర్రకాలువ ముంపు గ్రామంగా ఇవాళ నందమూరులో ప్రతి ఇంట్లోకి కూడా వరద నీరు చేరింది. మరి ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులుగా గత 4 రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రియతమ నాయకులు మన తాడేపల్లి శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2 రోజుల క్రితమే ఇదంతా పరిశీలన చేసి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కనుక తీర్చనని చెప్పి అధికారులనే కాదు నాయకులను కూడా ఆయన అప్రమత్తం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ రోజున ఎల్ఎల్ఎం చర్చ్ వారు అదేవిధంగా యూపీఎఫ్ చర్చ్ వారు కూడా జయబాబు గారి ఆధ్వర్యంలో చిరు సాయం చేయాలని మరి వారు తలంచి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ముఖ్యంగా జయబాబు గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నాను. హృదయంతో ప్రేమించే వ్యక్తులు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమంది ఎప్పుడు తెలుస్తారంటే ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు నిలబడే వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. అట్లాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యేగా చూడగానే మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా చూసేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈరోజు పదవి ఉంది లేదనేది మాకు ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, వారి వ్యక్తిత్వం ముఖ్యం. ఎందుకంటే ఎల్ఎల్ఎం అనే చర్చి ప్రారంభించినటువంటి నాటి నుంచి గొర్రెల శ్రీధర్ గారు, అలాగే మా మిత్రులు, మా క్లాస్మేట్ వారు అలాగే బొలిశెట్టి శ్రీనివాస గారు అప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా లేనప్పుడు కూడా ప్రతి కార్యక్రమానికి వచ్చి ప్రతి వెనువెంట ఉండి వారు చేయగల సహాయం చేస్తూ మాకంటే ఎక్కువగా వారు ప్రోత్సహిస్తూ మరి చక్కగా ఈరోజు ఓ మంచి నాయకుడిని మన ప్రాంతానికి విలువైనటువంటి నాయకుడిని భగవంతుడు ఇచ్చాడు. చెన్నైలో ఈ నెల 21వ తేదీన జరిగిన ఛాలెంజర్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో తాడేపురం లైఫ్ కరాటే విద్యార్థులు 9 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. 16 సంవత్సరాల విభాగంలో బి చరణ్, 15 సంవత్సరాల విభాగంలో కే దత్తాత్రేయ, 14 సంవత్సరాల విభాగంలో టి పృథ్వీ, 13 సంవత్సరాల విభాగంలో వి పవన్ కళ్యాణ్ తేజులు పథకాలు పొందారు. కాగా గణపవరానికి చెందిన అన్నదమ్ములు బి చైతన్య తేజ, బి పవన్ తేజలు గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. కాగా బాలికల విభాగంలో కె కావ్యశ్రీలక్ష్మి, కె తేజశ్రీలక్ష్మి మెడల్ సాధించారు. మెడల్ సాధించిన విద్యార్థులను తాడేపురం లైఫ్ కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ యు కళ్యాణ్ సుందరం, గణపవరం ఇన్స్ట్రక్టర్ బి ప్రకాష్లు అభినందించారు. Good morning, everyone. Either we win or we learn, we never lose. So in போட்டியில கலந்துக்கிட்ட வந்து அத்தனை பார்ட்டிசிபேட்ஸ் பெரிய attractive big round of applause for all the people, all the came and participated. Big round of applause for and to all the wonderful parents who are earning money on Sunday, Kerala, so big round of applause for all the parents as well. ఆధార్ అప్డేట్కి సంబంధించి స్పెషల్ క్యాంపులు తాడేపురం పట్టణంలో ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు ఏర్పాటు చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో 2, 11, 15, 18, 23 వార్డులు సచివాలయాల్లో ఈ ఆధార్ కార్డు అప్డేట్ క్యాంపులు పెట్టినందున పట్టణంలో ఉన్నవారు ఆ ఆధార్ కార్డు సెంటర్కు వెళ్లి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
తాడేపుగూడెం పట్టణంలో త్వరలో మున్సిపల్ టౌన్ హాల్ నిర్మించి కళాకారులకు పూర్తి సహకారం అందిస్తామని తాడేపుగూడెం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల్ బాబ్జీ తెలిపారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రం ఆధ్వర్యంలో వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణకు బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం రాత్రి గౌరవ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ కళాకారుల పెన్షన్ల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. కళాకారుల సంక్షేమానికి బుద్దాల రామారావు చేస్తున్న కృషిని అభినందించారు. గ్రంథి సత్యనారాయణ తన స్వయం కృషితో వ్యాపార రంగంలోనూ విద్యా సంస్థల నిర్వహణలోనూ ఎదిగారని కొనియాడారు. సభకు బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు రాష్ట్ర నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు బుద్దాల రామారావు అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ డిఈఈ పి ఉదయ భాస్కర్ శ్రీధర్ను ఉద్యోగ సత్కారం చేశారు. పురస్కారాన్ని అందించారు. ఈ సభలో సీనియర్ రచయిత రసరాజు, పిటి వెంకన్న, వాసవి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి రత్నాకరరావు, అపస్మా పూర్వ అధ్యక్షులు శంకర శ్రీనివాస్, వాసవి ఇంజనీరింగ్ కళాశాల కోశాధికారి పేరూరి బాలకాశయ్య, వాసి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్, నున్న చైతన్య, నున్న సుందరం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద కళాకారుడిని సత్కరించి 55,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. హార్మోని ఆర్టిస్టు రమణారావును సత్కరించి ఆర్థిక పారితోషికం అనే వ్యక్తి వల్ల వృద్ధ కళాకారులు అందరూ కూడా చాలా ఆనందించే పరిస్థితి కల్పించారంటే ఈవేళ రాష్ట్రంలో ఇక్కడే కాదు, తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, మరి తమిళనాడు నుంచి కూడా కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ సత్కరించి వారికి సహాయ సహకారాలు అందించి వ్యక్తిగా మరి వేళ చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా వాళ్ళందరి ఆశీర్వాదాలతోటి మరి ఇలాంటి కార్యక్రమాలు తాడేపల్లిగూడెంలో జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా మరి ఈ కళాసేవ పట్ల ఆదరణ పెంపొందించడానికి మీ అందరి సహకారం పూర్తిగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు నా మిత్రుడు బుద్దాల రామారావు గారు మాట చెప్పారు. కళాకారుల పెన్షన్ గతంలో ఆయన కృషితోటే పెరగడం జరిగిందని, మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విధంగా మరి పెంచే కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ కార్యక్రమం తర్వాత అన్ని కార్యక్రమాలు వదిలేసి ఈ కార్యక్రమాల కోసమే పుట్టినట్లుగా ఈవేళ బుద్దాల రామారావు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవపేతంగా మరి జరిపిస్తూ వృద్ధ కళాకారులు అందరినీ కూడా ఆదుకుంటున్నందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అలాగే ఇక్కడ కళా పోషకులు ఉన్నారు. ఇక్కడ కళా పోషకులు ఉన్న వల్లనే ఈ కళారంగం ఎంత వైభవపేతంగా వెళుతుందని చెప్పి తెలియజేస్తూ గత 32 సంవత్సరాలుగా ఈ వేదిక ద్వారా ఎందరో మహానుభావుల్ని సమాజానికి మార్గదర్శకులుగా, దిక్సూచిగా, సామాజిక సేవ పరాయణులుగా, మానవతామూర్తులుగా కీర్తి గడించిన సమాజానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ వేదిక ద్వారా సత్కరించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీ ద్వారా, ఈ సర్కార గ్రహీతల ద్వారా రంగస్థలానికి ఎన్నో వసంతాలు తమ 50 జీవితం కూడా అంకితం చేసి వృద్ధాప్యంలో అవకాశాలు రాక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని వారిని మన వేదిక ద్వారా దాతల యొక్క సహకారంతో, వారి బంధుమిత్రుల యొక్క సర్కార గ్రహీతల యొక్క బంధుమిత్రుల యొక్క సహకారంతో రాష్ట్రంలోనే చాలా ప్రఖ్యాతిగా మనం ఈ 32 సంవత్సరాలుగా 30,000 నుంచి 60,000 రూపాయల దాకా దగ్గర మనం ప్రతి నెల ఇస్తున్నాం. అది కూడా మన తాడేపల్లిగూడెంకి మరి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకి, దాతలకి కూడా మరి శిరస్సు వచ్చి పాదాభోదనం చేస్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు, ఎంతమందికో కొన్ని సహాయ సహకారాలు, కొన్ని లక్షల వ్యక్తులు, ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి ఎవరంటే బుద్దాల వెంకటరామారావు. అందరూ సహకారం. అలాగే గండి సత్యనారాయణ గారు ఈరోజు ఆయన సరస్వతి పుత్రుడు కూడా గురువు సంబంధించింది
ఎంతమందిలో విద్యార్థులకి విద్యాబోధన నేర్పి ఒక సంస్థగా ఏర్పడిన వ్యక్తి అలాగే గద్దె ఉత్తరాన్న గారికి ఈ రోజున మనం సన్మానం చేసుకున్నందుకు మనందరం కూడా మగ ఆనందం తెలుస్తున్నాం. కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు తన కార్యాలయంలో సోమవారం గల్ఫ్ హెల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి బాధలు పడుతున్న వారి కుటుంబ సభ్యులు తాడేపురం, సుబ్బారావు పాలెం, ఉప్పాకపాడు తదితర గ్రామాల నుండి బాధిత కుటుంబ సభ్యులు వచ్చి తమ వారు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని క్షేమంగా ఇంటికి రప్పించేలా సహకరించాలంటూ గట్టి మాణిక్యాలరావుకు విజ్ఞప్తి చేశారు. ఆయన వారి నుండి సమాచారాన్ని తీసుకుని తప్పకుండా తీసుకొచ్చేలా కృషి చేస్తానని ధైర్యం చెప్పారు. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వారి యొక్క ఇబ్బందుల్ని, వారి కుటుంబీకుల యొక్క కష్టాలని మరి తెలియపరిచేందుకు నా దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లికి చెందినటువంటి లలిత ఖతర్ దేశానికి వెళ్ళి అక్కడ అష్ట కష్టాలు పడుతుంది, చాలా ఇబ్బందులకి యజమానులు గురి చేస్తున్నారు, మరి కొంత అమౌంట్ ఇస్తేనే తీసుకొస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా వీరు నా దగ్గర రావడం జరిగింది. అలాగే దువ్వ మండలానికి చెందినటువంటి సూర్యారావుపాలెం, మరి వారు కూడా శాంతకుమారి అనే ఆవిడ ఏదైతే మస్కట్ ఒమెన్ దేశానికి వెళ్ళి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నట్టుగా వారి కుటుంబీకులు చెప్పడం, అలాగే ఉప్పాపాడుకు చెందినటువంటి లక్ష్మీకాంతం కూడా ఒమెన్ దేశానికి వెళ్ళి మరి అక్కడ అనేక అఘాయిత్యాలు చేసేటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారి కుటుంబీకులు చెప్పడం, అలాగే అమలాపురానికి చెందినటువంటి లక్ష్మి కూడా మరి ఒమెన్ దేశానికి వెళ్ళి మరి ఇబ్బంది పడుతున్నాం, మా యొక్క కుటుంబీకులను రక్షించాలని చెప్పేసి వారి యొక్క బంధువులు కూడా విచ్చేసి మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి మా సంస్థ ద్వారా వీరికి ఖచ్చితంగా తగు సహాయ సహకారాలు అందిస్తాం. అదే మా ఆవిడ ఇబ్బందులు పడుతుందండి అక్కడ అంటే ఇంకా వచ్చేయాలని అనుకుంటున్నాం. నాకు 2 అబ్బాయిలు సార్, ఆటో నడుపుకుంటాను అంటే నా వాళ్ళ కాదు, అక్కడి నుంచి తీసుకొస్తా కూడా అంటే ఏజెంట్ అయితే డబ్బులు పెడుతున్నాడు సార్, నా వాళ్ళ కాదని చెప్పాను సార్, ఆయన డబ్బు కట్టుకొని పంపించాను అంటున్నాడండి. ఆ అమ్మాయి అయితే అక్కడ డైలీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతుందండి, ఏదోలా తీసుకొచ్చానని అంటే ఇంకా ఎవరో పట్టించుకోవట్లేదు సార్, నాకైతే నా వాళ్ళు కాదని తీసుకొస్తా కానీ ఆటో నడుపుకుంటాను. మా ఆవిడని మస్కట్ పంపించాను, అక్కడికి వెళ్ళాక బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాళ్ళందరూ. ఇంట్లో తీసుకెళ్ళమంటే రేపు తీసుకెళ్తాం, ఎల్లుండి తీసుకెళ్తారు 4 రోజుల మీద తీసుకెళ్తలేదు. అలా పొద్దున్న తిన్నది సాయంకాలం తిన్నారు, సాయంకాలం తిన్నది పొద్దున్న తిన్నారు, చాలా ఇబ్బంది పెట్టేయాలండి. అలా డబ్బా నుంచి తోసేస్తాను, కారు ఏంటి మా కారు కింద తలగెట్టేస్తాను అన్న కాడికి మాట్లాడుతున్నాండి అలా అని అంటున్నారండి. అలా ఇలామో భయం కింద ఉందండి. ఇలాగే మా భూమి ఇక్కడ పిల్లలతో మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. సార్ గారిని కొంత ఏదిలాగా తీసుకురావాలని కోరుతున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాగా ముప్పర్తిపాడు క్లాస్ షోరూం అధినేత ఉయ్యూరి నాగేశ్వరరావు, పద్మావతి దంపతులు, వారి సోదరుడు ఉయ్యూరి శ్రీనివాసరావు, వారి కుమారులు దుర్గా శ్రీనివాసరావు, వీర వెంకట సత్యనారాయణ, వెంకట సత్యదుర్గ హనుమ దంపతుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. రేపు బ్రహ్మరామిక మల్లికార్జున దేవస్థానం పెద్ద శివాలయం ప్రతి వారం భక్తుల చేత అందరూ అన్న సమారాధన సుమారుగా 800 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వారం భక్తులు ఉయ్యూరి నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు, ఉయ్యూరి శ్రీనివాస్ గారు, ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు, వారి కుమారులు దుర్గా శ్రీనివాస్ వారు, ధర్మపత్ని విజయలక్ష్మి గారు, వెంకట సత్యనారాయణ గారు, ధర్మపత్ని హైమా సూర్యలక్ష్మి గారు, వెంకట సత్యదుర్గ హనుమాన్ గారు, ధర్మపత్ని కావి గారు ఇవాళ అన్నదాన పొద్దున ప్రసాదం, సాయంత్రం మధ్యాహ్నం అన్నదానం జరపడుచున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఏ పుట్టినరోజైనా, ఏ ఫంక్షన్ అయినా, ఇంట్లో ఏ కార్యక్రమం అయినా జరిగితే శివాలయంలో అన్నదానం జరిగితే శివుడి అనుగ్రహం కలుగుతుంది. అందుకని ఎల్లవేళలా ఈ వాళ్ళ పెట్టిన దాతలకి శివకృప ఉండాలని, వాళ్ళ ఆరోగ్యంగాను ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తాడేపురం వాసి క్లబ్ ఇంటర్నేషనల్ వారు రోడ్ల మండలం జగన్నాథపురం గ్రామం శివారున వర్షాల కారణంగా ఇళ్ల ముంపునకు గురైన వారికి భోజనాలు, వస్త్రాలు అందించే సేవా కార్యక్రమాన్ని సోమవారం చేశారు.
కట్టుబట్టలతో జగన్నాథపురం ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్న వారికి వాసి క్లబ్ చాప్టర్ ప్రెసిడెంట్ పులపర్తి పవన్ కుమార్ సూచనల మేరకు స్పందించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. వాసి క్లబ్ ప్రెసిడెంట్ నొన్న ఆనంద్, సెక్రటరీ సిహెచ్ఆర్ గుప్తా, ట్రెజరర్ కర్ణాటక రంగాలు బాధితులకు కావలసిన వస్త్రాలు, భోజనాలు సమకూర్చారు. వాసి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ చేమకుర్తి రాజా వారి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పచ్చళ్ళు పేదలకు అందించారు. కార్యక్రమంలో ఆర్యవే సంఘం సెక్రటరీ నొన్న బాల త్రిపుర సుందరం, వాసి క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈనాడు వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.